పెట్టుబడి ప్రపంచంలో ఈ మధ్య ఒక కొత్త మాట తెగ వినిపిస్తోంది. ఎస్ఐఎఫ్. ఇది మనందరికీ తెలిసిన ఎస్ఐపి కాదండోయ్, ఎస్ఐఎఫ్. మరి ఏంటి ఈ ప్రత్యేక పెట్టుబడి నిధులు? ఈ విశ్లేషణలో వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇది అనుభవమున్న ఇన్వెస్టర్లకు ఒక నెక్స్ట్ లెవెల్ స్టెప్ లాంటిది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వాడే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే పిఎంఎస్ గురించి విని ఉంటారు కదా. ఇప్పుడు ఈ సిఫ్లను దానికొక చిన్న, అందుబాటులో ఉండే మినీ వర్షన్గా అనుకోవచ్చు. దీన్ని మినీ పిఎంఎస్ అని ఎందుకంటున్నారో ఈ నంబర్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. చూడండి, ఒక సాధారణ పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం 50 లక్షలు కావాలి. కానీ ఎస్ఐఎఫ్లో కేవలం 10 లక్షలతోనే ఎంటర్ అవ్వచ్చు. అందుకే ఇది చాలామందికి ఒక కొత్త ఆప్షన్ అయింది. అసలు సిఫ్లకు ఇంత పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? దాని వెనకున్న అసలు సీక్రెట్ ఏంటి? అదే సమయంలో ఇదే దానిలో ఉన్న పెద్ద రిస్క్ కూడా. ఆ కీలకమైన విషయం పేరే షార్టింగ్. సిఫ్ ఫార్ములా చాలా సింపుల్ అండి. మనందరికీ బాగా తెలిసిన మ్యూచువల్ ఫండ్. దానికి నేకెడ్ షార్టింగ్ అనే ఒక పవర్ఫుల్ టూల్ యాడ్ చేస్తే అదే సిఫ్ అన్నమాట. ఏంటి నేకెడ్ షార్టింగ్? సింపుల్గా చెప్పాలంటే, ఒక స్టాక్ ధర పడిపోతుందని గట్టిగా నమ్మినప్పుడు ఆ స్టాక్ మన దగ్గర లేకపోయినా సరే దాన్ని అమ్మేయడం. ఇది మామూలు మ్యూచువల్ ఫండ్స్ చేసే హెడ్జింగ్ కంటే చాలా భిన్నమైనది, చాలా పవర్ఫుల్ కూడా. అయితే ఇంత పవర్ఫుల్ టూల్ని వాడడానికి సెబీ ఒక కండిషన్ పెట్టింది. ఫండ్ మేనేజర్లు తమ మొత్తం ఫండులో కేవలం 0.25% వరకే ఇలా నేకెడ్ షార్ట్ చేయగలరు. అంటే రీటైల్ ఇన్వెస్టర్ల కోసం ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట. సరే, ఫండ్ మేనేజర్ చేతిలో ఈ షార్టింగ్ అనే ఆయుధం ఉంది కదా. మరి దాన్ని ఎలా వాడతారు? దాడి చేయడానికా, లేక తమని తాము కాపాడుకోవడానికా? బేసిక్గా 2 రకాల స్ట్రాటజీలు ఉంటాయి. ఇవి వేర్వేరు ఇన్వెస్టర్లకు సెట్ అవుతాయి. ఇది అటాక్ వర్సెస్ డిఫెన్స్ గేమ్ లాంటిది. ఒకటి రిటర్న్ ఎన్హాన్సర్. ఇది అటాకింగ్ గేమ్. మార్కెట్ పడిపోతున్నా సరే కొన్ని స్టాక్స్ని షార్ట్ చేసి లాభాలు సంపాదించాలని చూస్తుంది. రెండోది రిస్క్ రెడ్యూసర్. ఇది డిఫెన్సివ్ గేమ్. మార్కెట్ క్రాష్ అయినప్పుడు పోర్ట్ఫోలియోను పెద్దగా దెబ్బతినకుండా కాపాడుతుంది. సో ఒకటి అగ్రెసివ్ ఇన్వెస్టర్ల కోసం, ఇంకొకటి కొంచెం జాగ్రత్త పడేవాళ్ల కోసం. సరే, ఈ అటాక్, డిఫెన్స్ స్ట్రాటజీస్ అర్థమయ్యాయి కదా. మరి మనకు మార్కెట్లో ఎలాంటి ఎస్ఐఎఫ్లు అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూద్దాం. సెబీ రూల్స్ ప్రకారం ఒక ఫండ్ హౌస్ మొత్తం 7 రకాల ఎస్ఐఎఫ్లను లాంచ్ చేయొచ్చు. వాటిలో 3 ఈక్విటీ, 2 హైబ్రిడ్, 2 డెట్. మీరు గమనిస్తే ఈక్విటీ ఫండ్స్ ఏమో ఎక్కువగా అటాకింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతాయి, అంటే ఎక్కువ రిటర్న్స్ కోసం చూస్తాయి. అదే హైబ్రిడ్, డెట్ ఫండ్స్ ఏమో డిఫెన్సివ్ స్ట్రాటజీతో రిస్క్ను తగ్గించడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పటిదాకా మనం లాభాల గురించి, పవర్ గురించి మాట్లాడుకున్నాం. కాని నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా, అదే రిస్క్. ఈ షార్టింగ్లో ఉన్న అతిపెద్ద ప్రమాదమేంటో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తే బాగా అర్థమవుతుంది. సిఫ్లలో ఉన్న అన్నిటికంటే పెద్ద రిస్క్ ఏదైనా ఉంది అంటే అది షార్ట్ స్క్వీజ్. ఈ పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ షార్ట్ స్క్వీజ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్, ట్రేడర్స్ ఒక స్టాక్ ధర పడిపోతుందని బెట్టువేసి దాన్ని షార్ట్ చేస్తారు. కానీ వాళ్లు ఊహించిన దానికి రివర్స్లో ఆ స్టాక్ ధర అమాంతం పెరగడం మొదలవుతుంది. ఇకంతే, టెన్షన్ స్టార్ట్. నష్టాలు ఆపుకోవడానికి షార్ట్ చేసిన వాళ్లందరూ ఆ స్టాక్ను కొనడానికి ఎగబడతారు. అందరూ ఒకేసారి కొనడానికి ట్రై చేయడంతో డిమాండ్ విపరీతంగా పెరిగి ధర ఇంకా పైకి వెళ్ళిపోతుంది. రీసెంట్గా వచ్చిన ఒక ఐపీఓ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. షార్ట్ చేసిన వాళ్లు చాలా దారుణంగా నష్టపోయారు. చాలామంది తమ దగ్గర స్టాక్ లేకపోయినా అమ్మేశారు, కానీ ధర పెరిగిపోయింది. దాంతో వాళ్లంతా ఇరుక్కుపోయారు. నష్టం ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా మారింది. చూసారా, షార్టింగ్ అంచనా తప్పితే నష్టాలకు అంతు ఉండదు. సరే, లాభాలు చూశాం, నష్టాలు చూశాం. ఇదంతా విన్నాక అసలు ప్రశ్నేంటంటే, సిఫ్లు మన పోర్ట్ఫోలియోకు అవసరమా? ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలో ఇప్పుడు చర్చిద్దాం. మరి చివరికి ఎస్ఐఎఫ్ అనేది సరైన చాయిసేనా? ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఒకరి ఫైనాన్షియల్ గోల్స్కి, రిస్క్ తీసుకునే ధైర్యానికి సెట్ అవుతుందా లేదా? ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్స్పర్ట్స్ ఒక 4 పాయింట్ల చెక్లిస్ట్ ఫాలో అవ్వమంటున్నారు. దీన్నే కేవైఎస్ అంటే నో యోర్ సెల్ఫ్ అంటున్నారు. ఫస్ట్, షార్టింగ్లో ఉండే రిస్క్ రివార్డ్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. రెండోది, పోర్ట్ఫోలియో సైజ్ కొంచెం పెద్దదిగా ఉండాలి. కనీసం ₹1,00,00,000 ఉంటే మంచిదని సలహా. మూడోది, నిజాయితీగా ఆలోచించండి. పెద్ద నష్టాలను తట్టుకోగలరా? లాస్ట్ది, ఏ కేటగిరీ సిప్లో పెడుతున్నారో ఆ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ అనుభవం ఉండాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. సిఫ్లు ఎప్పుడూ ఒకరి మొత్తం ఇన్వెస్ట్మెంట్లో ఒక చిన్న భాగం మాత్రమే అయ్యుండాలి.
మెయిన్ కోర్స్ కాదు, సైడ్ డిష్ లాంటిది. రిస్క్ అస్సలు తీసుకునేలేని వాళ్ళు 5% కంటే ఎక్కువ పెట్టొద్దు. చాలా అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయినా సరే 30% అనేది మ్యాక్సిమం లిమిట్, అంతకు మించి వెళ్ళకపోవడమే మంచిది. సో ఫైనల్గా చెప్పాలంటే ఎస్ఐఎఫ్లు అనేవి మార్కెట్లో ఒక కొత్త పవర్నిస్తున్నాయి. కానీ ఎక్కువ పవర్తో పాటే ఎక్కువ బాధ్యత, ఎక్కువ రిస్క్ కూడా వస్తాయి. ఇప్పటిదాకా బేబీ పూల్లో ఈత కొట్టినట్టు ఇప్పుడు సముద్రంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నకి సమాధానం పెట్టుబడిదారులే తేల్చుకోవాలి.